అందరికీ ఓ మాట అండి, మా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని విద్యకి వైద్యానికి పెద్దపీట వేసి ఈ రాష్ట్ర ప్రజలందరికీ నాణ్యతమైన విద్యని వైద్యాన్ని అందించినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది ఒక్క మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమేనండి. మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చదువుకునే పిల్లలు ఎంత అద్భుతంగా అందంగా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళండి. బయట దేశాలకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిల్లలు వెళ్లి అక్కడ ఇంగ్లీష్ చకచకా మాట్లాడుతూ ఉంటే మనకి ఎంత సంతోషంగా ఉండేదండి, ఎంత అద్భుతంగా అనిపించేది. అసలు ఈ సంతోషాన్ని ఈ కూటమి పార్టీ వాళ్ళు చూడలేక ఇంగ్లీష్ మాట్లాడే పిల్లల్ని ఏ విధంగా అప్పుడు ట్రోల్ చేశారో మనందరికీ తెలుసు. అది చూసి తట్టుకోలేక కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ విద్యని వైద్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసేసి పాతాళానికి తొక్కేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. నాడు మా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు చదువుకునే పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే నేడు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక చదువుకునే పిల్లలు కార్లు గడుగుతా ఉన్నారండి. కార్లు గడుగుతా ఉన్నారు. టీచర్ల చదువుకునే పిల్లలతో కార్లు గడిగిస్తా ఉన్నారు. అది మా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో విద్యకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఈ కూటమి పార్టీ వాళ్ళు విద్యకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రజలందరికీ తెలిసిపోతా ఉందండి. మరి ఉంటాను.